ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదురనీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత. వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదురనీతిలో 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. 15వ శ్లోకం వరకు మన రహస్యాలు, మన విచారాలు, ఆలోచనలు, మన నిర్ణయాలు శత్రుకు తెలియకూడదు. అలాగే దగ్గరున్న వారు కూడా తెలియకూడదు. దగ్గరున్నా దూరమున్నా, ముఖ్యంగా శత్రువులకు. అలాగే మిత్రులైనప్పుడు కూడా, అంటే రాజు మిత్రులకు కూడా కొన్ని విషయాలు తెలుపకూడదు, ప్రకటించకూడదు. అలా ఇటువంటి వ్యవహారం చేస్తే ఆ రాజు చిరకాలం వరకు రాజ్యాన్ని ఏలుతాడు, ఐశ్వర్యాలను పొందుతాడు. తర్వాత శ్లోకం సుమారు అటువంటి శ్లోకమే. నిజానికి ఏదైనా పని ముందే ప్రకటించేస్తే, మంచి పని కూడా ముందుగా చెప్పేస్తే విఘ్నాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. విఘ్నాలు చేసేవారు ఉంటారు. ఎక్కడికైనా అనుభవం ఉందా? పని చేసిన తర్వాత చెప్పాలా, చేయకముందు చెప్పడమా? చేసిన తర్వాతే చెప్పాలి గురువు. ముందే చెప్పేస్తే ఆటంకాలు ఎదురైతే ఉంటాయి కదా. దొంగ ముందు చెప్తాడా నేను దొంగతనం చేస్తున్నాను మీ ఇంట్లో అని? చెప్పడు. నచ్చని వాళ్ళు ఉంటారు కదా చెడగొట్టడానికి. దొంగ నేను మీ ఇంట్లో దొంగతనం చేస్తాను రేపు వస్తున్నా అని చెప్తాడా? చెప్పడు. చెప్తే దొంగ ఎట్లయితాడు? దొర అవుతాడు. దొంగతనం చేసిన తర్వాత చెప్తే దొరవుతాడా? కాడు. మీ ఇంట్లో దొంగతనం చేసినానని చెప్తే ఎప్పుడు చెప్పడు. మీకు తెలియదమ్మా మీ ఇంటి నుంచి వస్తు ఎత్తుకుపోయినానమ్మా అని చెప్తాడు. అప్పుడు అప్పుడైనా దొంగే. దొంగ ఎలా అవుతాడమ్మా? చెప్పేసి తప్పైందని ఒప్పుకున్నప్పుడు దొంగ కాదు ఇక. దొంగతనం చేసినమ్మా మీ ఇంట్లో వస్తు ఎత్తుకుపోయినా అని చెప్పేసి అంటాడు, తెచ్చి ఇస్తాడు. అప్పుడు తెచ్చి దొంగ కాదు ఇక. అప్పుడు తెచ్చి ఇవ్వలేదు, తీసుకుపోయినమ్మా నేను తినేసిన అంటాడు. తినేసాను, ఖర్చు అయిపోయింది అంటాడు. అప్పుడు తిననీలే పాపం చెప్పాడు కదా అని కూర్చోవాలి. మరి మంచి పని చెప్పొచ్చు కదా ముందే. మంచి పని చెప్పొచ్చు కదమ్మా. మంచి పని చెప్తే ఆటంకాలు చేసేవాళ్ళు ఉంటారు గురువుకి. అసలు మంచి పని చెప్పకూడదు. కొందరు ఉంటారు చెప్పకుండా ఉంటారు, చెప్తే ఆటంకాలు చెప్తారు. మంచి పనులు ముఖ్యంగా రాజులు ఇంట్లో కూడా, ఇంట్లో అధికారి, ఇంటి యజమాని కూడా కొన్ని పనులు చెప్పకూడదు. కొన్ని పనులు ఇంటి వాళ్ళకు కూడా చెప్పకుండా చేసేయాలి. మంచి పనులు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు సాధించిన తర్వాత చెప్పడం మంచిది. ముందే చెప్పేస్తే ఎలా ఉంటుంది?
విఘ్నాలు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి చెప్పకూడదు. తర్వాత చెప్పాలి ముఖ్యంగా ఏ పనులు అంటే ఇక్కడ ధర్మ అర్థ కామ విషయాలు అన్నారు. ధర్మ అర్థ కామ కార్యాన్ని తర్వాత చెప్పాలి. కృతాని ఏవతు దర్శయత్, చెప్పిన వాటినే అంటే చేసిన వాటినే పూర్తయిన తర్వాత చెప్పండి. కరిష్యత్ నా ప్రభాషేత, కరిష్యత్ అంటే భవిష్యత్ అనమాట. కరిష్యత్ భవిష్యత్, భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి విషయాల గురించి నా ప్రభాషేత ప్రకటించకూడదు. ఆ శ్లోకం 16వ శ్లోకం చెప్పండి ఎవరైనా. 16వ శ్లోకం పద్మావతమ్మ గారు పుస్తకం ఉంది కదా మీ దగ్గర, గురుజీ నమస్తే. చెప్పండి. కరిష్యన్న ప్రభాషేత కృతాన్యేవతు దర్శయేత్ ధర్మ కామార్థ కర్మాణి తథా మంత్రో న భిద్యతే. ప్రభు తాను చేయబోవు ధర్మార్థ కామములకు సంబంధించిన కార్యములను గురించి చేయక మునిపే చెప్పకూడదు. వారిని పూర్తి చేసిన తరువాతనే చూపించవలెను. అట్లు చేయుట వలన ఆలోచన రహస్యము ఇతరులకు తెలియకుండును. ఇక్కడ ధర్మ అర్థ కామ అని చెప్పలేదు, ధర్మ కామార్థ. ఎందుకన్నారు ధర్మ కామార్థ? ధర్మార్థ కామములు కదా. ధర్మ కామార్థ అంటే ఏంటి? ధర్మార్థ కామములు కాదు. అవును గురించి ధర్మ కామార్థం రాసింది మరి ఇక్కడ అదే మరి గమనించారా? కామములంటే ఇంతకుముందు కోరికలు. ధర్మార్థ కామాలని చెప్పి ఇంతకుముందేమో శ్లోక ధర్మార్థ కామాలు వచ్చి, ఇక్కడ ధర్మ కామార్థం అంటే ఏంటి? ఇక్కడ భేదం ఏంటి చెప్పండి ఎవరైనా. ధర్మానుసారిగా అవసరాలని చూసుకొని ధనాన్ని సంపాదించాలండి. కోరికలు తగ్గించుకొని ధనాన్ని సంపాదించాలండి. దానికి దీనికి భేదం ఏంటి? ధర్మార్థ కామ మోక్షాలు అంటే అవేమిటి? ధర్మ కామార్థం అంటే ఇవేమిటి? భేదం చెప్పండి. చతుర్వేద పురుషార్థాల్లో 3 ఉంటే 4 అలాగే వస్తుంది. అది అప్పలనాయుడు గారి పుస్తకం నా దగ్గర లేదు గురుగారు, పుస్తకం లేదు గురుగారు. సరే శ్లోకం వినండి. కృష్ణారావు గారు చెప్పండి శ్లోకం. కరిష్యన్ నా ప్రభాషేత, కరిష్యత్ నా ప్రభాషేత కృతాన్యేవతు దర్శయేత్ ధర్మ కామార్థ కర్మాణి తథా మంత్రో నా విద్యతే. ఇప్పుడు చెప్పండి. అర్థం కాదు. ధర్మార్థ కామ మోక్షాలు అవేమిటి? ధర్మ కామార్థుడు ఇవేమిటి? అదే రెండో స్థానానికి వచ్చింది కామం. భేదం చెప్పండి. ధర్మార్థ కామ మోక్షములు అవేమిటి? ధర్మ కామార్థములు ఇవేమిటి? అర్థం అంటే ధనమే కదా, అంటే అవసరాలు వస్తువులు. మరి కామం అంటే కోరికలు. మరి కామార్థములు అని అంటే కామము కొరకు ధనము సంపాదించటమా గురూజీ? అమ్మ మళ్ళీ ఒకసారి శ్లోకం చదవండి. ధర్మ కామార్థ కర్మాణి అంటే కర్మలు, కర్మాని కార్యాన్ని కామార్థ కర్మాణి అంటే కర్మలు చేయటం మీద గురూజీ. మీ దాంట్లో కర్మాని ఉందా కార్యాన్ని ఉందా? కర్మాని కార్యాన్ని రాసుకోండి, కర్మని కాదు కార్యాన్ని. రైట్. సరే ఇప్పుడు చెప్పండి. వాణేమ్మ గారు చెప్పండి, పుస్తకం ఉందిగా. ప్రభురాజు గారు పుస్తకం ఉందిగా, చెప్తాను. చెప్పండి. భేదం ధర్మార్థ కామ మోక్షాలు అవేమిటి? ధర్మార్థ కామ మోక్షాలు అక్కడ, ఈ ధర్మ కామ అర్థములు ఇక్కడ. భేదం ఏంటి గురూజీ? కామములు అంటే ఈ కోరికలు, అంటే కోరిక తీరక ముందే కార్యములు అంటే చేసే అమ్మా. ఒక్కొక్క దానికి నేను అర్థం అడగట్లేదు, నేను అన్ని కుప్ప మొత్తం మూటగా చెప్తున్నాను. ధర్మార్థ కామ మోక్షములు అవేమిటి? ధర్మ కామార్థం ఇవేమిటి? అవి 4 అనుకోండి, అవి 3 తీసుకోండి, 4 తీసుకోండి, 8 తీసుకోండి. కానీ అవేమిటి ఇవేమిటి? పదాలు అవి ఉంటాయి కాదు, ఒకటే అనుకుంటున్నారు కదా మీరు. అదే కదా సమస్య. అదే అనుకుంటున్నారు మీరు, ధర్మ అవి అనుకుంటున్నారు. ఇవి ఏహ సుఖాలు, అవి పరసుఖాలండి గురుగారు. ఏదో ఊహించుకొని చెప్పకూడదు.
ఊహలు పనికి రావు. అది ఇక్కడ ఎలా శ్లోకం అంటే ఉందండి. అయ్యో, నేను మాటికి ఎందుకు అడుగుతున్నాను శ్లోకం చదవండి అని? క్లూ ఇస్తున్నాను కదా, శ్లోకం చదవండి చెప్పండి. శ్లోకంలో ఉంది ఆన్సర్. ఇప్పుడేం చెప్పండి, క్లూ ఇచ్చాను కదా, శ్లోకంలో ఉంది ఆన్సర్. చెప్పండి ఇప్పుడైనా. వానమ్మ గారు, కామార్థములకు సంబంధించిన కార్యములను ఎవరికి చెప్పకూడదని ఉంది కదా గురుజీ, చెప్పకూడదని దానికి. నేను భేదం అడుగుతున్నామ్మా, మీరు భేదం. ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు అంటాం. ధర్మార్థ కామ మోక్షాలు అవేమిటి ఇవేమిటి? ఇది ప్రశ్న మంచిగా వింటున్నారా లేదా? నేను అర్థం అడగట్లేదు. దానికి భేదం ఏమిటి? భేదం అంటే అదేమో ధనం సంపాదించటం, ఇదేమో కోరికలని తీర్చుకునేది. ఈ శ్లోకంలో ఉందమ్మా, మరి చెప్తాను, శ్లోకంలో ఆన్సర్ ఉందని చెప్తున్నా కదా, మీరు చూడట్లేదు. అర్థంలోనా? శ్లోకంలో ఉంది అర్థం. ధర్మ కామార్థ కార్యాలు కోరికలు. ప్రభురాజు గారు, గురూజీ నాకు అక్కడ ఉందండి, ధర్మ కామార్థ కార్య అని ఉంది. చెప్తా, ఆన్సర్ అదే కదా. అర్థం సిద్ధించుట మంత్రక్షణం అన్నవి మంత్రి అందు ఆధారపడి ఉండును. ధర్మము అర్థము కామను వానికి సంబంధించిన పనులన్నీ ముగిసిన వెనుకనే సభ్యులు. మీరు తెలుగు అర్థం చదవాల్సిన అవసరం లేదండి. శ్లోకంలో ఉంది కదా, ధర్మ కామార్థ కార్య అని అన్నారు కదా, కార్యములు ఇవి. అదే అక్కడేమన్నారు, వాటిని ఏమంటారు? మోక్షం. అక్కడేమంటారు, వాటిని ఏమంటారు? పురుషార్థం. అవి పురుషార్థములు. ఇవి ఇక్కడ ఆన్సర్ ఉంది కదా, ఇక్కడ కార్యాన్ని అని. మరి నేను మాటికి అడుగుతున్నాను కదా, ధర్మ కామార్థ కార్య అని ఇక్కడ ఉంది కదా ఆన్సర్. అవును గురించి. ఇవి కార్యములు, అవేమో పురుషార్థములు. భేదం అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది గురుది. అవి పురుషార్థములు అని తెలుసు కానీ ఇది కార్యములు అది ఇది భేదం చెప్పలేకపోతున్నావు. తెలిసిన మాటికి అడుగుతున్నాను కదమ్మా. శ్లోకం చదవండి కార్య అని. మీరు చదువుతున్నారు కదా, ధర్మ కామార్థ కార్య అని అంటున్నారు కదా ఆన్సర్. అవును గురుజీ. మరి ఎక్కడో ఆలోచిస్తారు. అవేమో పురుషార్థములు. ధర్మార్థ కామ మోక్ష అక్కడ పురుషార్థములు, అవి పురుషుని యొక్క అర్థములు. ఇవి రాజు చేసే పనులు, ధర్మ కార్యాలు. కామ అంటే ఎక్కువ ఈ ప్రజల యొక్క కోరికలు, ప్రజల అవసరాలు తీర్చడం, ఇవన్నీ ఇవి ఉంటాయి. ఈ కార్యాలు అవి పురుషార్థాలు. భేదం అర్థమైందా? అందుకే ఇక్కడ ధర్మ కామ అర్థాలు. వీటి గురించి ముందు చెప్పకూడదు, అయిన తర్వాత చెప్పండి. పనులు అవి పురుషార్థాలు, అది వేరు. అక్కడేమో ఆధ్యాత్మికం. ఇక్కడ రాజు అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, రాజ్యము, లోకము అంటే ప్రభుత్వము, వ్యవహారాలు ఉంటాయి. ఆ ధర్మార్థక మోక్షాలు అవి ఏంటి? అవి ఆధ్యాత్మిక విషయాలు. నిజాన్ని చెప్పాలంటే అవి ఆధ్యాత్మిక విషయాలు. ఇది వ్యవహారం. ఇది భేదం అర్థమైందా? అది పురుషార్థం, ఇది కార్యాలు. ఇక్కడ ఉంది కదా కార్య అని. తథా మంత్రం అంటే విచారం, ఇక్కడ ఆలోచన. మంత్రం అంటే ఆలోచన, విచారం. ముందు చెప్పకూడదు. అంటే రాజులు ముఖ్యంగా ఇటువంటి విషయాలు చెప్పవద్దు. ఏం చేయబోతున్నారు, ఎక్కడ దండయాత్ర చేస్తాం, ఎక్కడ దాడి చేస్తాం, ఏం చేస్తాం, మంచి పనులు కూడా చెప్పకూడదు. తర్వాత శ్లోకం 17వ శ్లోకం చూడండి. గిరి పృష్ఠ చెప్పండి, ఎవరు చెప్తారు? గిరి పృష్ఠముపాహృయ ప్రసాదాం వా రహోగతః అరణ్యేన శలాకే వా తత్ర మంత్రోభిధీయతే నా సుహృత్ పరమం మంత్రం భారతార్హతి వేదితుం. కొండ కొమ్మెక్కియో, ఒంటరిగా ఉన్న భవనమునెక్కియో, గడ్డి తీగలు అల్లుకొని అడవియందు రాజకార్యములు ఆలోచన చేయదగును. భారత మైత్రి లేనివాడు గొప్ప మంత్రము ఎరుగరాదు. నమస్తే గురు. ఇంతే ఉంది ఇక్కడ. మైత్రి లేనివాడు వేరుగా ఉంది గురూజీ. దీంట్లో గొప్ప మంత్రం ఎరుగరాదు. అది వేరు, అది కాదు. గిరి పృష్ఠ, గిరి అంటే పర్వతం, పృష్ఠ అంటే శిఖరం.
పర్వతం శిఖరం. ఇప్పుడు రాజుల కోటలు ఎక్కడ ఉంటాయి? ఆ, సామాన్యంగా గిరి- పాతకాలం రాజుల కోటలు ఎక్కడ ఉంటాయి? కొండల మీదనే ఉంటాయి గురుజీ. కొండల మీద. కొండల మీద ఉంటాయి. ఎందుకు ఉండాలో చెప్తాడు అనమాట. ఎందుకంటే ఏదైనా విషయం విచారించేటప్పుడు, చర్చించేటప్పుడు, ఏమైనా రాసి మంథనాలు చేసేటప్పుడు కొండలపైన ఉండాలి. కొండలపైన అంటే ఏమి లాభం చెప్పండి? కొండలపైన ఎందుకు ఉంటాయి కోటలు? అంటే శత్రువులు దండెత్తడానికి కొంచెం కష్టం అయిపోతుంది. ఆ, అందుకే దుర్గం అంట వాటిని, దుర్గాలు అంటారు కదా. దుర్గం అంటే అంటే కష్టంగా చేరుకునేవి, కష్టంగా చేరుకుంటాం, సులభంగా చేరుకోలేం, దుర్లభం అంటాం. తర్వాత పైన అంటే ఒకటేమో మంచి గాలి కూడా ఉంటుంది, మంచి ఆలోచనలు కూడా వస్తాయి, శుద్ధంగా ఉంటుంది, అది కూడా ఒక కారణం మానసికంగా. ఇక తొందరగా శత్రువు రాలేరు, అంటే జన సంచారం ఉండదు, విఘ్నాలు ఉండవు అనమాట. గిరిపృష్టం ఉపారోహ్య, ఉపారోహ్య అంటే అక్కడ వెళ్ళి అనమాట, అంటే అక్కడ దగ్గరికి చేరుకొని లేదా ఆరోహించి ఎక్కి, పర్వత శిఖరం ఎక్కి అనమాట. ప్రాసాదం అంటే, రాజప్రాసాదం అంటే ఏంటి? ఇంగ్లీష్ ప్యాలెస్ అంటాం, రాజమహల్, మహల్ అంటాం, రాజమహల్ అంటారు. ప్రాసాదం అంటే ఇంగ్లీష్ లో ప్యాలెస్ అంటాం. తర్వాత రహోగత అంటే ఏకాంతంగా చేరుకొని అక్కడ, ఏకాంతం ఎలా ఉండాలి? అరణ్యంలో, అరణ్యంలో ఎవరు లేని చోట అక్కడ ఉండాలి. నిశ్శలాకే అంటే గడ్డి అవి అంటే, ఇక్కడ శలాక అంటే ముందు అని అర్థం తీసుకోవచ్చు. ముండ్లు, ఎండిపోయినటువంటి కొమ్మలు అటువంటివి లేకుండా, అంటే అక్కడ కూర్చోవడానికి బాగుండాలి. శిఖరం కాకపోవచ్చు, అడవిలో. అటువంటి చోట ఏం చేయాలి? మంత్ర విధీయతే. మంత్ర అంటే విచారం, ఆలోచన, చర్చలు చేయాలి. అక్కడ నిర్ణయం తీసుకోవడానికి బాగుంటుంది. అడవిలో బాగుంటాయి. యోగాభ్యాసం కూడా అడవిలో బాగుంటుంది. రాజులు కూడా ఏమైనా నిర్ణయం చేయాలంటే అడవిలో చర్చించాలి. గ్రామాలలో, ఊర్లలో సామాన్యంగా ఏమైనా గొడవలు ఉంటే ఏం చేస్తారు? పంచాయతీ అంటారు కదా, తగాదాలు ఉంటే ఊర్లో మధ్యలో కూర్చుంటారా, ఊరి బయట కూర్చుంటారా? ఊరి బయటనే కూర్చుంటారు. ఊరు బయటనే. ఏమైనా గుర్తుకొస్తున్నాయా? గ్రామాల వారికి తెలుసు. ఊర్లో కూర్చోరు, మధ్య నడి ఊర్లో కూర్చుంటే ఏమవుతుంది? వచ్చేవారు పోయేవారు చూసుకుంటుంటే. ఊరు బయట బాగుంటుంది, ఏకాంతంగా ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు, చర్చలు చేయాలంటే ఊరి బయట, అడవిలో, నిశ్శలాక. శలాక అంటే ముండ్లు లేదా కొయ్యలు ఇవన్నీ వస్తాయి, గడ్డి ఇటువంటి అవి లేని, నిహి అంటే లేని చోట ఉండాలి. అక్కడ తత్ర మంత్ర విధీయతే, మంత్రాన్ని చేయాలి మంత్రులతో. ఇక్కడ దుర్గమ ప్రదేశాలు, దుర్గమ స్థానాల్లో వెళ్ళాయి, అక్కడ ఆలోచన చేయడం మంచిది. అంటే అంత అర్థం గుప్తంగా ఉంచడం అవసరం అన్నమాట. ప్రజలకు తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు. సామాన్యంగా ఈ రోజుల్లో ఈ నక్సలైట్లు అటువంటి వాళ్ళు కూడా అడవులనే తిరుగుతుంటారు, అడవులనే చేస్తుంటారు. నక్సలైట్లు కాదు, సామాన్యంగా ఎవరైనా కూడా మంచి మంచి ఆలోచన చేయాలంటే మనకేమనిపిస్తుంది? రాజ్యసభ, లోకసభ, విధానసభ అనిపిస్తాయి కదా. ఇప్పుడు కూడా మనకేమనిపిస్తుంది? విధానసభలలో నిర్ణయాలు అవుతాయంటారు కదా. నిజంగా విధానసభలలో నిర్ణయాలు అవుతున్నాయి? అసలు నిర్ణయం ఎక్కడ జరుగుతుంది? పార్లమెంట్లో అనుకుంటాం కదా. నిజంగా నిర్ణయం ఎక్కడ జరుగుతుంది? ఏకాంతంగా జరుగుతుంది. అందరు చెప్పడం ఉండదు, ముందే నిర్ణయం చేసేసుకుంటారు. తర్వాత అదంతా అక్కడ ఒక నటన ఉంటుంది అంతే. ప్రకటించడానికి లోకసభలు, అంటే రాజ్యసభలు, లోకసభలు ఇటువంటి ఉంటాయి, విధానసభలు. అసలు నిర్ణయం అంతా ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడే ఉంటుంది. అంటే ఇదంతా రాజు యొక్క వ్యవహారం. ఈ శ్లోకాలు రాజుకు సంబంధించినటువంటి వ్యవహారాలు. అంటే మీరు ఏదైతే చేస్తున్నారో, ధృతరాష్ట్రుడు అంటున్నారు అన్నమాట, రాజుల యొక్క వ్యవహారం ఇలా ఉంటుంది, మీరు ఎక్కడ ఇటువంటి వ్యవహారం చేస్తున్నారు, ఎవరు తెలియకుండా, మంచి పనులు తెలియకుండా చేయాలి. చేయబోయే పనులు ముందు చెప్పకూడదు, చేసిన తర్వాత అప్పుడు ప్రకటించాలి. ఇటువంటి శ్లోకాలు ఎక్కడ వచ్చినాయి? ఇంకా ఎక్కడ వచ్చినాయా? విన్నారు ఎప్పుడైనా ఇటువంటి అర్థాలతో శ్లోకాలు? వినలేదు గురుజీ, ఎప్పుడు వినలేదు. మనుస్మృతిలో ఉన్నాయి. మనుస్మృతిలో గురూజీ, అదే నేను చెప్తున్నా. ఇటువంటి కొండలపైన కోటలు కట్టుకోవాలి,
ఇవన్నీ ఉన్నాయి. రక్షణ ఉండాలి, రాజు ఎక్కడ ఎటువంటి చోట ఉండాలి. శ్వేత సౌధం అంటాడు. మన ఇప్పుడు అమెరికాలో వైట్ హౌస్ ఉంది కదా, అమెరికాలో వైట్ హౌస్. అవును. మనస్మృతిలో దాని పేరు ఉంది, శ్వేత సౌధం అంటే వైట్ హౌసే కదా. ఉమ్. అమెరికా వాళ్ళు పాటిస్తున్నారు ఈ పేరు కూడా తీసుకున్నారు చూడండి. వాళ్ళు ఆంగ్లంలో తీసుకున్నప్పుడు కూడా పేరు మాత్రం అదే, శ్వేత సౌధమే కదా, వైట్ హౌస్. అది ఎలా ఉండాలి కూడా చెప్పినారు, గుండ్రంగా ఉండాలి, కానీ గుండ్రంగా ఉంటాయి అటువంటి. తర్వాత శ్లోకం చూడండి, 18వ శ్లోకం. నా అసుహృత్, నా చెప్పండి. సుహృతు పరమం మంత్రం భారతార్హతి వేదితుం పండితో వాపి సుహృత్ పండితో వాప్యనాత్మవాన్ నా పరీక్ష మహీపాలః కుర్యాత్ నా అపరీక్ష అమ్మ విడదీయండి. నా అపరీక్ష్య మహీపాలః కుర్యాత్ సచివమాత్మనః. ఓ భరతకుల శ్రేష్ఠ, ఎవడు మిత్రుడు కాడో మిత్రుడయ్యును, పండితుడు కాడో పండితుడయ్యును మనోనిగ్రహము లేనివాడో అట్టి వానికి ప్రభువు తన రహస్య మంత్రమును చెప్పకూడదు. బాగుగా పరీక్షించకుండా ఎవరికి కూడా మంత్రి పదవిని ఇవ్వకూడదు. ఓం సచివం ఆత్మ. నా పరీక్ష చేయకుండా, పరీక్షించకుండా మహిపాలుడు అంటారు. మహిపాలు అంటే మహికి పాలుడు, మహిపతి, భూపతి, మహిపాలు అంటే రాజు అనమాట. నా అపరీక్ష సచివం నా కుర్యాత్. అపరీక్ష ఇక్కడ నా పరీక్ష చేయకుండా సచివం నా కుర్యాత్. ఆత్మన అంటే తన మంత్రిని అనమాట. సచివం ఆత్మ అంటే తన మంత్రిగా ఎవరిని కూడా చేయకూడదు. ఎవరు? మహిపాల, రాజు. అనాత్మవాన్, ఇక్కడ ఎవరు చెప్పకూడదు రహస్యాలను? ఎవరు చెప్పకూడదు? పండితుడికి, నా మిత్రుడికి, మిత్రుడు కాని వానికి. నా సుహృత్, మంచి మిత్రుడు కాదు. సుహృత్ అంటే మిత్రుడు, సహృదయుడు అంటాం. అంటే ఒకే హృదయం, ఒకే ఆలోచన ఉన్నవాడు, మిత్రుడు కానివాడు అనమాట. నా అసుహృత్, మిత్రుడు కానివానికి చెప్పకూడదు. ఒకళ్ళు మిత్రుడు అయినప్పుడు కూడా మిత్రుడే, పరమం మిత్రం, మంచి మిత్రుడై ఉండాలి. మిత్రుడు కానివాడికి అసలు చెప్పకూడదు. మంచి మిత్రుడు అయితే చెప్పాలి. కానీ ఆ మంచి మిత్రుడు కూడా మళ్ళీ ఏముండాలి మిత్రుడికి అర్హత? చపల చిత్తం ఉండొద్దు, వేదితం, తెలిసిన వాడే ఉండాలి. తెలుసు. అపండితుడు అని చెప్పారు ఇక్కడ. అపండిత, మిత్రుడే కానీ మంచివాడే, మంచి మిత్రుడే కానీ పండితుడు కాదు, మూర్ఖుడు. అపండిత అంటే మూర్ఖుడు అని అర్థం. మిత్రుడే, మంచి మిత్రుడే కానీ మూర్ఖుడు. 10 మంది మిత్రుల కంటే, మూర్ఖ మిత్రుల కంటే ఒక సామెత చెప్పండి. 10 మంది మూర్ఖ మిత్రుల కంటే ఒక తెలివైన శత్రు మేలట. తెలివైన శత్రువు కానీ తెలివైన వాడు. శత్రువు కూడా తెలివైన వాడు. శత్రువు తెలివైన, పిచ్చి చేయడు కదమ్మా. అర్థం ఉంటుంది. కానీ మీ అందరి మిత్రులే కానీ మూర్ఖులు, ఎంత ఇబ్బంది ఉంటుంది. ఒకసారి ఆ మూర్ఖ మిత్రుల దగ్గర యాత్ర చూడండి. ఏమన్నా మూర్ఖ మిత్రులు ఉంటారు కదా, వారి వెంట తీసుకెళ్ళండి యాత్ర, తెలుస్తుంది అప్పుడు ఎంత భయంకరం ఉంటుంది, నరకం ఉంటుంది. వెర్రి వెంగళప్పలు కథలు తెలుసు కదా, వెర్రి వెంగళప్పలు తెలుసా కథలు లేదా? వెంగళప్పలతో యాత్ర చేయకూడదు. అలాగే మంత్రి అంటే మంతనాలు, రహస్యాలు దాచుకునే అర్హత ఉన్నవాడే మంత్రి కాగలడు. అంటే ఈనాటి మంత్రులు కాదు. ఒకప్పుడు మంత్రి అంటే అన్ని రహస్యాలు దాచుకొని దేశం కోసం, ధర్మం కోసమే, రాజుకు అనుకూలంగా ఉండేవారే మంత్రులుగా ఉండేవారు. అటువంటి వారిని మంత్రులుగా చేసుకునేవారు.
వారిని సచివ అనేవారు. సచివం ఆత్మన నా కుర్యాత్, పరీక్షించకుండా ఎవరిని కూడా మంత్రిగా చేసుకోకూడదు. అలాగే మనం కూడా మిత్రుడు కానీ అందరి మిత్రుడు అనుకోకూడదు. మిత్రుడు పండితుడై ఉన్నప్పుడు కూడా మళ్ళీ మూర్ఖుడై ఉండకూడదు. అపండిత అంటే పండితం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ లోపల ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి. అటువంటి వారికి అసలు రహస్యాలు చెప్పకూడదు. ఇక్కడ మంత్రం అంటే రహస్యం, విచారం, ఆలోచన. రాజు ఏం చేయాలి? బాగా పరీక్షించుకోవాలి. అందరికి అధికారం ఇవ్వకూడదు. చంచల మనస్కుడికి చెప్పకూడదు. లోభం ఉంటుంది కొందరికి. కొందరు ఆశకు లొంగిపోతారు, లోభాలకు లొంగిపోతారు, ప్రలోభాలకు. అటువంటి వారిని కూడా మంత్రులుగా చేయకూడదు. 19-20 శ్లోకాలు చూడండి. చెప్పండి. అపండితో వాపి సుహృత్ పండితో వాప్య ఆత్మవాన్ నా పరీక్ష మహీపాల కుర్యాత్ సచివమాత్మనః. అయిపోయింది అది. ఇది అయిపోయింది. 20 మంత్రం గురించి 19-20. ఇది 19 గురించి. నా దగ్గర 19 ఉంది. ఇది తప్పుంది. అది అమాత్యేహి అర్థలిప్సా చ మంత్ర రక్షణమేవ చ కృతాని సర్వకార్యాని యస్య పారిషద విదుః. తర్వాత ధర్మే చ అర్థే చ కామే. ధర్మే చ అర్థే చ కామే చ స రాజా రాజసత్తమః గూఢమంత్రస్య నృపతే స్థన్య సిద్ధిః రసంశయం. తస్య ధన్యవాద. తస్య అది తస్య సిద్ధి రసంశయం. సిద్ధి విడదీస్తే సిద్ధి అసంశయం. అసంశయం సంధి విచ్ఛేదం చేస్తే సిద్ధి అవుతుంది. అసంశయం సిద్ధిరసంశయం. చెప్పండి. అర్థములు సిద్ధించుట మంత్రరక్షణము అనునవి మంత్రి యందు ఆధారపడి ఉండును. ధర్మము అర్థము కామము అను వానికి సంబంధించిన పనులన్నీ ముగిసిన వెనుకనే సభ్యులు తెలుసుకుందరేని అట్టి రాజు రాజులలో శ్రేష్ఠుడు. అట్లు గుట్టుగానున్న మంత్రము గల రాజునకు కార్యసిద్ధి అవుటలో సంశయం లేదు. నమస్తే గురించి. సంశయం లేదు. సిద్ధికి అసంశయం తప్పకుండా సిద్ధిస్తాడు. ఎటువంటి గూఢ మంత్రస్య, మంత్రాలను గూఢంగా కాపాడుకున్నవాడు. సఫలత సిద్ధి అంటే ఇక్కడ సఫలత. అసంశయం, సంశయం లేదు. ఇక అంటే మన ఆలోచనను దాచుకోవాలి, గుప్తంగా ఉంచుకోవాలి. రాజసత్తముడు అటువంటి వాడు శ్రేష్టమైన రాజు అవుతాడు. రాజా రాజసత్తమ. పారిషద అంటే సభాసదులు, సభలో ఉన్నవారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నమాట. అటువంటి వారు పారిషద. ఇక్కడ శబ్దాలు చెప్పండి. ధర్మేచ అర్థేచ కామేచ. ఇక్కడ ఏమర్థం వచ్చింది? ఇక్కడ పురుషోత్తలు వచ్చే గురించి ఊరికేనా వేస్తారు. 19 శ్లోకం చూడండి. 19 శ్లోకం. అమాత్యే అమాత్యే హద్లిప్సా చ మంత్రరక్షణమేవ చ కృతాని సర్వకార్యాని యస్య పారిషదా విదుః. మళ్ళీ అదే కార్యములే. కార్యాలే సర్వకార్యాన్ని కృతాని సర్వకార్యాన్ని యస్య పారిషదా విదుః. ఇక్కడ ధర్మ కార్యాలు, అర్థ కార్యాలు, కార్యాలు ఇక్కడ పనులే. అటువంటి వ్యవహారాలు గూఢంగా ఉంచుకోవాలి, చెప్పకూడదు. మళ్ళీ సుమారుగా అదే విషయాలు వస్తున్నాయి. అంటే కొందరు ఉంటారు మంత్రులు, ప్రలోభాలకు లొంగిపోయేవారు ఉంటారు. ఏమన్నారు ఇక్కడ అంటే రాజు ఎలా ఉండాలి అంటే రాజ్యం ఉంది కదా సరిపోయింది అని ఉండకూడదట. అర్థలిప్స ఉండాలి. ఇంకా రాజ్యం కావాలి, ఇంకా కొత్త రాజ్యం కావాలి, ఇంకా పెంచుకోవాలని చెప్పేసి లిప్స ఉండాలి. లిప్స అంటే అభిప్స, లిప్స, అభిప్స పేర్లు ఉన్నాయి కదా. ఆకాంక్ష, కోరిక, ఇచ్చ అన్నమాట. ఇచ్చ, లిప్స అంటే కోరిక. ఈ లిప్స అంటే బలమైనది. బలమైన కోరిక లిప్స అంటారు. లిప్స అంటే బలమైన కోరిక. బలమైన కోరిక. మంత్ర రక్షణమేవచ.
అంటే రాసిన విషయాలను ఆలోచనలు రక్షించుకోవాలి అటువంటి వారు. మంత్ర రక్షణం, మంత్రం అంటే విచారం, ఆలోచన, రహస్య విషయం, వాటిని రక్షించుకోవాలి. కృతాని సర్వకార్యం యస్య పారిషదావిదు, చేసిన పనులు ఎవరికి తెలుస్తాయి? పారిషద అంటే ఆ సభ్యులకే, సభ్యులు మాత్రం తెలుస్తుంది, బయటకి ప్రపంచం తెలియదు. అలా ఉండాలి. ఆ సభ్యులు ఎవరు? రాజు ఎన్నుకున్నవారు, మంత్రులు అన్నమాట. మంత్రులు మంత్రి చెప్పారు, ఇంతకుముందు చెప్పారు మంత్రి ఎలా ఉండాలో. పరీక్షించకుండా మంత్రిగా చేసుకోకూడదు. అంటే పరీక్షించి మంత్రి చేసుకున్న తర్వాత వాళ్ళకు మాత్రం తెలుసు ధర్మ విషయాలు, అర్థ విషయాలు, కామ విషయాలలో. ఇక్కడ రాశారు అర్థం, మీకు తెలుగులో అర్థం రాశారు. అది ధర్మేచ అర్థేచ కామేచ, దానికి అర్థం ఏం రాశారు? ధర్మార్థ కామములకు అని ఉంది గురుజీ. అంటే విషయాలు రాసుకోండి, అక్కడ విషయాలను సంబంధించిన కార్యములన్నీ ధర్మార్థ కామ విషయాలను రాయండి. ధర్మార్థ కామ విషయాలకు సంబంధించిన రాసుకోండి. పనులన్నీ అని ఉంది గురుజీ ఇక్కడ. ధర్మము అను వానికి సంబంధించిన పనులన్నీ అని ఉంది. అక్కడ ఒక మాట విషయాలకని రాసుకోండి. ధర్మకామ విషయాలకు సంబంధించిన రాసుకోండి. ఇవి విషయాలు, పురుషార్థం కాదు, పనులు, కార్యాలు. తర్వాత శ్లోకం చూడండి. అంటే మనం ఇప్పుడు ఒక రాదని కాదు, మనం కూడా ఏదైనా సిద్ధించాలి, సక్సెస్ కావాలంటే ఇవి పాటించాలి. కొన్ని అన్ని టకటక అందరికి చెప్పకూడదు. మీకు కొన్ని విషయాలు చెప్పానా? మీకు చెప్పలేదు కదా? లేదు. చెప్పారు ఇంతకుముందు వేద మంత్రం వచ్చినప్పుడు చెప్పారు గురుజీ. నాకు గుర్తుకొస్తుంది ఏంటి, అమెరికాలో కేవలం కొంతమందే ఉంటారు, వాళ్ళు తీసిన నిర్ణయాలే పాటిస్తుంటారు, వాళ్ళు ఎవరో తెలియదు అని. ఇప్పుడు ఇది ఈ శ్లోకం అర్థం చెప్తుంటే నాకు అది గుర్తుకొచ్చింది గురుజీ. వాళ్ళు బయటకు, వాళ్ళ పేరు తెలియదు, బయటకు పేరు ఇంతవరకు తెలియదు, సింపుల్గా ఉంటారు. ముఖ్యంగా ముగ్గురు ఉంటారు, ముగ్గురు నిర్ణయమే జరుగుతుంది. మనకు అనిపిస్తుంది అక్కడ ఏదో అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళు వీళ్ళు. ఏ ప్రెసిడెంట్ ఉన్నా అంతే, ఒబామా ఉన్నంతే, క్లింటన్ ఉన్నంతే, ఎవరున్నా అంతే ఉంటుంది. అది ఎవరున్నా అంతే. వీళ్ళు కేవలం కీలు బొమ్మలు, తోలు బొమ్మలు. ఇక్కడ వీళ్ళంతా కట్టె బొమ్మలే, కొయ్య బొమ్మలు. ఎవరు వచ్చినా పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తుంటారు. అప్పుడు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఎవరైనా అంతే, విధానం అంతే, ఎక్కడైనా అంతే. ఇప్పుడు మనం కూడా కొన్ని విషయాలు చెప్పకూడదు. ఇప్పుడు నేను యోగ దర్శనం రాస్తున్నా అంటే మీకు కొందరు చెప్తున్నాను, బయటకు ఏం చెప్పట్లేదు. కానీ యోగ దర్శనం ఆల్రెడీ చెప్పడం అయిపోయింది కదా, యూట్యూబ్లో వచ్చేసింది, రికార్డింగ్ అవన్నీ వచ్చేసినాయి, వీడియోస్ కదా. మీరు వింటున్నారో లేదో? యోగ దర్శనం వినండి. ఆరంభంలో అక్కడ దశదిన దర్శనకళ శిబిరం వస్తుంది. దశదిన దర్శనకళ శిబిరం పేరు. 10 రోజుల వరకు అనుకున్నాము. అప్పుడు యోగ దర్శనం 10 రోజులే ఏదో పరిచయం చేసి ఊరుకుందాం అనుకున్నాం. గురుజీ వినపడటం లేదు, మ్యూట్ లో ఉన్నారు గురుజీ, మ్యూట్ లో ఉన్నారు. ఓం అంటే యోగ దర్శనము దాని సరళమైన వివరణతో, సరళమైన భాషలో వివరణ రాస్తూ మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అంటే ముందు చెప్పొద్దని చెప్పలేదు, అంటే కొందరు తెలుసు అనుకోండి. అంటే ఇటువంటి కొన్ని విషయాలు చెప్పకుండా మనం కొంత చేసిన తర్వాత చెప్పడం మంచిది కదా. నేను చేస్తాను, చూస్తానంటే అది బాగుండదు. కొన్ని పనులు చేస్తూ లేదా చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అలా ఈరోజు వరకు సుమారు 12-13 శ్లోకాలు అయిపోయినాయి. అంటే వ్యాస భాష సైతం అన్నమాట. ఇది ఒక విషయం చెప్పడం. ఎందుకు చెప్తుంటే ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అది అందరికి చెప్పట్లేదు, మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా ఇలా రాస్తున్నాను, అలా రాస్తున్నాను అని చెప్పేసి. అంటే కొన్ని విషయాలు కొందరికి చెప్పాల్సి వస్తుంది. పని పూర్తయిన తర్వాత అందరికి చెప్పవచ్చు. అలా ఇది మంచి పనే, చెడు పనేం కాదు. ఇందులో రహస్యమేం లేదు నిజానికి. అయినప్పుడు కూడా చెప్పకూడదు. మనం సాధించిన తర్వాత చెప్తే బాగుంటుంది కదా కదా. ఒక వ్యక్తి ₹1 కోటి సంపాదిస్తా అని చెప్పేసి ముందే ప్రకటిస్తే, ఈ వ్యాపారం చేయబోతున్నాను, ₹1 కోటి సంపాదిస్తా, 10 కోట్లు సంపాదిస్తా అని చెప్పేసి ముందే ప్రకటిస్తే ఎలా ఉంటుంది? విఘ్నాలు రావచ్చు. విఘ్నాలు చేసి కొందరు ఉంటారు, శత్రువులు ఉంటారు కదా, వ్యతిరేకించేవారు ఉంటారు కదా. మీరు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? నేను వానప్రస్థ దీక్ష తీసుకోబోతున్నా అని చెప్పండి. ఇంట్లో ఉన్నారా సిద్ధంగా? సన్యాసం తీసుకోబోతున్నా, పద్మతమ్మ గారు చెప్పేసేయండి. నేను
నాకు వైరాగ్యం వచ్చేస్తుంది, ఇక నేను ఉండలేను ఇంట్లో, సమయం కూడా అంటే వయసు కూడా వానప్రస్థం వయసు తీసుకునేటువంటి వయసు కూడా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా ఇంటి నుంచి అని చెప్పి అనండి ఒకసారి. ఏం అదే చేస్తారో అనలేకపోతున్నాం చూసుకోండి. గురించి. ఆ వయసు మాకు వచ్చిన మేము ఇంటి దగ్గర అనలేకపోతున్నాం. అదే మనసులోనే అంటే ఆ ఏమవుతుంది, ధర్మాలు అంటే పాటిస్తున్నాం. ఏమవుతుందో చూసుకోండి, అంటే యుద్ధమే ఏమవుతుందో జరుగుతుంది. చూసుకోండి. గురుగారు గృహయుద్ధం జరుగుతుంది ఆ, గురించి. గృహయుద్ధం అప్పలనాయుడు గారు, జరుగుతుంది. మాకు 2 ఇళ్ళు అప్పలనాయుడు గారు. ఉన్నాయండి. 2 ఆ. ఇళ్ళు ఉన్నాయి. కిందకి దిగితే గృహస్థం, పైకి వెళ్తే వానప్రస్థం, అలా ఇల్లు వస్తాను. అంటే అలా మాకు ఉంటే కొన్ని ఇల్లు మంచి లేవు గురించి, కానీ మానసికంగా అదే ధర్మాలు పాటిస్తూ అదే ముందుకెళ్తున్నాం. ఏమైనా కానీ మీరు ఒకటి ప్రకటించండి, నేను సన్యాసం తీసుకోవద్దని చెప్పండి. ఇప్పుడు వానప్రస్థం అనుకోండి, నేను సన్యాసం తీసుకోండి, ఇంట్లో కూడా ఉండను, ఊర్లో కూడా ఉండను, ఈ అసలు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండను, మొత్తం ప్రపంచం అంతా నాదే, ఎక్కడైనా ఉండగలుగుతాను, నేను వెళ్ళిపోతున్నాను చెప్పండి. ఇలా నిజంగా ఉంటుంది. వెళ్ళిపోతున్నా అని చెప్పాలి. అంతేందుకు అప్పలనాయుడు గారు ఆపేస్తారు మిమ్మల్ని. కృష్ణారావు గారు ఎక్కడ వెళ్తున్నారు నన్ను వదిలిపెట్టేసి? జనాల ఇన్ని రోజులు మీకు పెర్మిషన్ ఇచ్చి ఆశ్రమాలుగా అటు ఇటు తిరగడానికి అవకాశం ఇచ్చాము. ఇప్పుడు ఇంకా అది చాలదా, ఇది ఇంకేదాని రకం మీద వస్తుంది. అందుకోసం మంచి పనులు కూడా చెప్పకూడదు. మీరు వానప్రస్థం తీసేసుకొని దీక్ష తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. అదే అదే అంతే. దీక్ష తీసుకుని దీక్ష వస్త్రాలు వేసుకుని పోండి ఇంటికి. అప్పుడు ఎలా ఉంటుంది? ఒక 1 సంవత్సరం నుంచి మనసులో ఉంది, కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాం అండి. మీ ఈ పని చేసిన వ్యక్తి మీకు, ఆ వ్యక్తి మీకు తెలుసు, ఇంటికి దీక్ష తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు వానప్రస్థిగా. ఎవరు నాకు తెలుసు, నిజామాబాద్లో ఎవరు ఎవరు మీకు తెలుసు, అందరికి తెలుసు. ఎవరు? రాజ్ ప్రకాష్ గారు. రాజప్రకాష్ గారు. ఇప్పుడు రామముని గారు, రామముని గారు. ఇంట్లో తెలియదండి, ఇంట్లో తెలియదు, అకస్మాత్తుగా దీక్ష తీసుకున్నారు, వచ్చేసారు అంతే. నా పేరు రామముని, నేను వానప్రస్థిని అని పసుపు రంగు బట్టలు వేసుకొని వచ్చేసారు. ముందు చెప్తే ఆటంకాలు అని చెప్పేసి. ఇలా ఉంటుంది మంచి పని కూడా. తర్వాత శ్లోకం 21వ శ్లోకం. చూడండి. అప్రశస్తాని కార్యాణి యో మోహాద్ అనుతిష్టతి సా తేషాం వివర్భంసాత్ భ్రంశతే జీవితాదపి. విపరిభ్రంశాద్ భ్రంశతే జీవితాదపి. అజ్ఞానం వలన అనుచితమైన పనులు చేయువాడు ఆ చెడ్డ పనుల వలన కలుగు విపరీత ఫలితముల వలన తన ప్రాణములను కూడా పోగొట్టుకొనును. భ్రంశతే, నష్టపోతాడు, ప్రాణాలు కూడా నష్టపోతాడు. జీవితం నుండే అపి కూడా, జీవితాద్ అపి, జీవనం నుండి కూడా నష్టపోతాడు, నష్టమైపోతాడు. విపరిభ్రంశాత్, దూషితమైన అంటే దూషితం కారణంగా. ఇలా దూషితమైపోయాడు, మోహ కారణంగా, మోహవశంలో. ఏ పని చేశాడు? అప్రశస్తాన్ని, నిందిత కర్మలు చేశాడు, నిందిత పనులు, చెడ్డ పనులు చేశాడు. నిందితం అంటే ఎవరు మెచ్చుకోరు ఆ పని, అటువంటి పని చేశాడు. అంటే ఎవడైతే అప్రశస్తాని కార్యాన్ని, నిందిత కార్యాలు పనులు చేశాడో, కారణం మోహం వలన, అజ్ఞానం వలన చేస్తే ఏమైంది? ఇక్కడ అనుతిష్టతి అంటే అనుష్ఠానం చేస్తే, అనుతిష్టతి అనుష్ఠానం చేసి అంటే ఆచరించినాడు. సహ అతడు తేషాం విపరిభ్రంశాత్, ఆ కార్యాల వలన దూషితమైపోతాడు. అయిపోతే ఏమవుతుంది? జీవితాదపి, జీవనం నుండి కూడా నష్టపోతాడు. అంటే జీవితాన్ని నష్టపోతాడు, జన్మ వ్యర్థం, జీవనం వ్యర్థం అయిపోతుంది. కాబట్టి ఈ నిందిత పనులు చేయకూడదు. అంటే ఎవరు మెచ్చుకోరు, అంటే అది లీగల్ కాదు, చట్టబద్ధం కాదు, ధర్మబద్ధం కాదు, ఏది కాదు, ధర్మానికి అనుకూలం కాదు, చట్టానికి అనుకూలం కాదు, అటువంటి పని చేయకూడదు. తర్వాత 22వ శ్లోకం. కర్మణాం తు ప్రశస్తానాం అనుష్ఠానం సుఖావహం తేషాం ఏవ అననుష్ఠానం పశ్చాత్తాపకరం మతం. ఉత్తమ కర్మలు పశ్చాత్ తాపకరం, విడదీస్తే పశ్చాత్ అంటే తర్వాత, తాపకరం అవుతుంది అంటే దుఃఖాన్ని కలిగించేది అవుతుంది. పశ్చాత్తాపకరం మతం.
పశ్చాత్ తాపకరం. తాపకరం అదే. కృష్ణారావు గారు, తాపకరం. పశ్చాత్ తాపకరం చెప్పండి. తాపకరం అదే. పశ్చాత్ తాపకరం మతం. ఉత్తమ కర్మలు చేయుట వలన సౌఖ్యము కలుగును. ఉత్తమ కర్మలు చేయునందువలన పశ్చాత్తాపం పడవలసి ఉండును. ఓ చేయటం కాదు, మంచి పని చేయనందువలన. చేయనందువలన ఉత్తమ కర్మలు అనుష్ఠానం. చేయనందువలన. శ్లోకంలో తేషాం ఏవ అనుష్ఠానం అనుష్ఠానం ఉంది. అననుష్ఠానం. అనుష్ఠానం చేయకపోతే, అనుష్ఠానం చేయకపోతే, ఆచరించకపోతే, మంచి పనులు చేస్తే సుఖావహం, సుఖాన్ని ఇస్తాయి కదా. ప్రశస్తానం అనుష్ఠానం, ప్రశస్త కర్మల యొక్క అనుష్ఠానం ఆచరణ చేస్తే అది సుఖావహం, సుఖాన్ని ఇస్తుంది. అదే చేయకపోతే, మంచి పని చేయకపోతే, కొందరు ఏమంటారు, మీరు సహకరించకుండా పర్లేదు, పుణ్యకర్మలు చేయకుండా పర్లేదు, కానీ పాపం చేయకుండా అంటారు. అంటారు కదా. ఇప్పుడు నేను మంచి పని చేయట్లేదు కానీ పాపం మాత్రం నేను దొంగతనం చేయట్లేదు అలా అని చెప్పేసి దానం కూడా చేయట్లేదు. రెండు లేవు. దొంగతనం చేయట్లేదు, దానం కూడా చేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు మరి? దొంగతనం చేయట్లేదు, దోసుకోవట్లేదు, ఎవరికి సహకరించడం లేదు, దానం చేయడం లేదు. ఏం చేస్తున్నట్టు? పుణ్యమా పాపమా చెప్పండి. అధర్మం చేస్తున్నట్ట గురుజీ. ఇక్కడ ఉంది కదా, శ్లోకంలోనే సమాధానం ఉంది. ఈ శ్లోకంలో ఉంది సమాధానం. తాపకరం దుఃఖమే, దుఃఖానికి కారణం అవుతుంది. అననుష్ఠానం చేయకపోతే, ప్రశస్తానం అనుష్ఠానం చేస్తే సుఖాన్ని ఇస్తుంది, చేయకపోతే సుఖాన్ని ఇస్తుంది కదా. తాపకరం తాపకరం. నేను దొంగతనం చేయను, దోసుకోను, కానీ పరోపకారం కూడా చేయను, దానం చేయను, అది కూడా దుఃఖాన్ని ఇస్తుందట. మంచి పనులు చేయకపోవడం కూడా తప్పే. అబద్ధాలు ఆడం కానీ నిజం కూడా చెప్పాం. చెప్పండి. అబద్ధాలు ఆడేది లేదు, నిజం కూడా చెప్పేది లేదు. నష్టమా లాభమా? నష్టమే. ఇప్పుడు భీష్ముడు మహాభారతం చేసింది ఇదే. ఇది అక్కడికి వెళ్ళండి, మహాభారతానికి వెళ్ళండి. భీష్ముడు ఏం చేసినట్టు అంతా తెలుసా అండి. ఒక మాట భీష్ముడు అంటే మొత్తం మహాభారతం ఇంత గొడవ వచ్చేది కాదు, అందరు ఎక్కడికి ఆగిపోయేవాడు. అంత అదే స్థాపకుడు కదా. అవును, భీష్ముడు మొత్తం రాజ్యాన్ని స్థాపించింది వారే కదా. ఆయన రాజ్యం. ఒక్క మాట అంటే మీది ఎవరు, దీన్ని మొత్తం కష్టపడ్డది నేను, సంపాదించింది నేను, ఇదంతా ఏర్పాటు చేసి అంత తయారు చేసింది నేను, మీరెవరంటే ఈ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు అందరు కూడా నోరు మూసుకోవాల్సిందే. కానీ కారణం ఏమైంది? ఏం కారణమైంది? మోహాత్ అనుష్ఠితం ఉంది కదా 21 శ్లోకంలో, ఇదే జరిగింది. ఇది ఈ మాట భీష్ముడికి సంబంధం. ఇది అప్రశస్తాని కార్యాన్ని యో మోహాద్ అనుతిష్టతి, ఇది భీష్ముడికి వస్తుంది. మోహం కారణంగా భీష్ముడు ఏం చేయలేకపోయాడు కదా. తప్పని తెలుసు, దుర్యోధనుడు తప్పు, అధర్మం తెలుసు, మళ్ళీ అటువైపు నుంచి యుద్ధం చేశాడు కదా. మార్చుకోండి. నేను పుణ్యం చేయను కానీ అంటే పాపం చేయడం లేదు, అలాగని పుణ్యం కూడా చేయడం లేదు అంటే కుదరదు. మీరు పాపం చేస్తే దాని ఫలితం వేరు, పుణ్యం చేయాల్సిందే. అధర్మం చేయట్లేదు, అలాగని ధర్మం కూడా చేయట్లేదు. అధర్మం చేయడం వేరే విషయం. అధర్మం చేయడం అనేది అది నేరము, పాపం అవుతుంది. కానీ ధర్మాన్ని పాటించకపోవడం కూడా తప్పే. ధర్మం అంటేనే చేయవలసిందే, కర్తవ్యము, ధర్మము, ధరించదగినది ధర్మము, అది చేయాల్సిందే కదా. ఉదాహరణకు ప్రొద్దున లేవాల్సిందేనా లేదా? ప్రొద్దున లేవాల్సిందే, రాత్రి పడుకోవాల్సిందే, ఆకలిస్తే తినాల్సిందే. చేస్తారా లేదా? ఇదంతా ఈ మూడు జరుగుతున్నాయి. మరి ఇది ధర్మాలే కదా. స్వాభావిక కర్మలు ధర్మమా, ధర్మం ఇది చేయాల్సిందే. ఒక పూట పండుగ చేయకుంటే దానికి విరుద్ధం అయితేనే ఉంది శరీరం. పెళ్లి చేసుకున్నారు భార్యాభర్తలు, పిల్లలు కనాల్సిందే. పెళ్లి చేసుకున్నారు భార్యాభర్తలు అయినారు, పిల్లలు కనాల్సిందే. పిల్లలు కన్న తర్వాత పెంచాల్సిందే, పోషించాల్సిందే, పోషించాలి. ఇంతవరకే. పిల్లలు కన్న వారికి నేను పోషించాను పెంచానంటే దుఃఖం, పాపం, కుదరదు కదా. కుదరదు. ధర్మం అంటే పాటించాల్సింది, అంతే. పాటించాల్సిందే అంటే ఎవరిని ఏమనట్లేదు, పిల్లల్ని కన్నాం అంతే, ఇంకేం చేయట్లేదు.
అంతే, పాపం చేయట్లేదు. కానీ పిల్లలకు చదువు సంధ్యలు ఏమి లేవు, ఏ సంస్కారాలు లేవు, ఏమి నేర్పించేది లేదు. ఎలా ఉంటుంది? ఎవరు ఏమనట్లేదు మళ్ళీ. అది పుణ్యమా పాపమా? మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత శ్లోకం, అనధీత్య యథావేదాన్ న విప్రహ. అనధీత్య యథా వేదాన్న విప్రక శ్రాద్ధమర్హతి. వేదాన్, వేదాన్ అమ్మా, వేదాన్ కాదు, వేదాన్, వేదము, వేదం కాదు. వేద మహాప్రాణం లేదు, వేదాన్ అంటే వేదం, వేదములను, వేదం నానకండి, వేదాన్ నా వేరు, ఇందులో అంతా కలిపి ఉంది గురు. వేదాన్, వేదాన్ నా విప్రహ శ్రాద్ధమర్హతి. ఏవమశ్రుత షాడ్గుణ్యో నా మంత్రం శ్రోతుమర్హతి. శ్రోతుమర్హతి. ఏవం అశ్రుత షాడ్గుణ్యః విడదీస్తే అశ్రుత షాడ్గుణ్యః నా మంత్రం శ్రోతుం అర్హతి. వేదాధ్యయనము చెయ్యని బ్రాహ్మణులకు శ్రద్ధాధికారము లేనట్లే, శ్రాద్ధాధికారం లేనట్లే సంధి విగ్రహ యాన ఆసన ద్వైధీ భావ సమాశ్రయములను షడ్గుణములను తెలియకుండా రాజకీయ రహస్యములు వినుటకు అనర్హుడు. సంధి అంటే శాంతి ఒడంబడికలు, విగ్రహం అంటే యుద్ధము, యానం అంటే సేనా ప్రస్థానము, 4వది ఆసనం అంటే ముట్టడి వేయుట, 5 ద్వైధము భేదమును కల్పించుట, 6 ఆశ్రయము రక్షించమని కోరుట. ముట్టడి అక్కడ ముట్టడి చేయడం ఉందా, ముట్టడి చేయకుండా ఉందా? ముట్టడి వేయుట, ముట్టడి వేయుట అని ఉంది గురుజీ. ముట్టడి వేయుట. ఆసనం అంటే అట్లా ఉండిపోవడం నిజానికి. ఆసనం అంటే ఇప్పుడు శత్రువు ద్వారా, ఇప్పుడు శత్రువు రెచ్చగొడతాడు కాదు, ఆసనం అంటే శత్రువు రెచ్చగొడితే కూడా రెచ్చిపోకుండా, మనకు బలం లేదు, ఇప్పుడు శత్రువు రెచ్చగొడుతున్నాడు, మనకు బలం లేదు, సైన్యం లేదు, ఆయుధాలు లేవు, ఇప్పుడు ఏం చేయాలి? మౌనంగా ఉండిపోవడం, కూర్చుని పోవడం. ఇక్కడ ఆసనం అంటే కూర్చోవడం కదా. ఆసనం అంటే అర్థం ఏంటి? కూర్చోవడం అంటే మౌనంగా ఉండిపోవడం అనమాట. మౌనంగా ఉండి శక్తిని పెంచుకోవాలి, సైన్యాన్ని పెంచుకోవాలి, బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడమే దాన్ని ఆసనం అంటారు. మౌనంగా శక్తిని, సామర్థ్యాన్ని, సైన్యాన్ని, ఆయుధాలను పెంచుకోవాలి. అంటే ఏం అల్లరి చేసేది లేదు. ఒకవైపు శత్రువు రెచ్చగొడుతున్నాడు, మనకు బలం లేదు, అప్పుడు ఏం చేస్తాం? మౌనంగా ఉంటాం. ఆసనం అంటారు. అది ఆసనం. ఇంకా చెప్పండి. ఇంకా ద్వైధం. ఇంకొకటి 5వది ద్వైధం, భేదమును కల్పించుట, భేదం. 6వది ఆశ్రయం రక్షించమని కోరుట. ఇక్కడ భేదం అంటే ఇప్పుడు ఆంగ్లేయ చేసింది ఇదే, విభజించు పాలించు. ఇప్పుడు ఆంగ్లేయుల సైన్యంలో ఎవరున్నారు? ఆంగ్లేయులు పాలించారు కదా, వాళ్ళ సైన్యంలో ఉన్నది ఎవరు? మనవాళ్ళే. మన వాళ్ళకు జీతం ఇచ్చి అన్ని ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు ఇచ్చి సైన్యం తీసుకుని, సైన్యంలో అధికారులు కూడా మన వాళ్ళే. సైన్యం కెప్టెన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మన వాళ్ళే. ఇప్పుడు అమృత్సర్ లో జనరల్ డయ్యర్ వాడు జలియన్ వాలాబాగ్ కాల్పు జరిపించాడు కదా, కాల్పు జరిపింది ఎవరు? కాల్పు జరిపిన సైనికులు ఎవరు? మన వాళ్ళే. ఇది గమనించండి. దీన్ని ద్వైధీభావం కొట్టించాం అంటే ఇప్పుడు ద్వైధీభావం అంటే రెండుగా చేంజ్ చేస్తారంటే శత్రువుల వైపు కొందరు పంపించేస్తారన్నమాట. ఏదో రకంగా అటు వీళ్ళని బహిష్కరించినట్టు సైన్యం నుంచి, వీళ్ళని ఏదో ఒక రకంగా సస్పెండ్ చేసినట్టు చేసి బయట పంపించేస్తే ఈ సైనికులు ఆ రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యం అక్కడ వెళ్ళిపోతారు అనమాట. నిజంగా వెళ్ళడం కాదు, అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ సైనికులు ఉండిపోతారు, ఆ రాజ్యం, ఆ రాజు దగ్గర పనిచేస్తారు. టైం వచ్చినప్పుడు మనకు పనిచేస్తారు అనమాట. అంటే ఒక రకం సిఐడి లాగా, దాన్ని ద్వైధీభావం అంటారు. అలా ఇంకా తర్వాత ఏముంది? ఆశ్రయం. బలం లేదు, ఒక రక్షించమని అడుగుతాం. అంటే ఒక యోగుడు ఉంటాడు, సమర్థుడు రాజు ఉంటాడు, బలం ఉన్నవాడు, అక్కడ ఆశ్రయం కోరుతాం, సాయం కోరుతాం అన్నమాట. సహాయం కోరడం. ఇంకా
అంతే ఉంది గురుజీ. 6 సద్గుణాలు. 6 సద్గుణాలు ఇవి సరిపోయింది. ఇక్కడ షాడ్ గుణ అన్నారు. అంటే షాడ్ గుణ అంటే షాడ్ గుణ్య అంటే 6కు సంబంధించిన గుణాలు ఇవి. గుణాలు. అశ్రుత షాడ్ గుణ్య అన్నారు. అంటే వీటిని వినకపోవడం. అశ్రుత అంటే ఏవం అశ్రుత షాడ్ గుణ్య నా మంత్రం. ఇది ఇది ఇవన్నీ కూడా తెలియకుండా ఉండాలి. ఇవన్నీ అర్థం కాకుండా ఉన్నటువంటి వారికి ఏమి చెప్పకూడదని అర్థం ఇక్కడ. అంటే అధికారం ఇవ్వకూడదు. ఇప్పుడు అధికారి కాలేడు ఇటువంటి తెలియకుండా ఉన్నవాడికి. అంటే అధికారి కావాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. అంటే ఈ రాజనీతి అన్న ఈ షాడుగునే రాజనీతి. సంధి, విగ్రహం, తర్వాత యానము. యానం అంటే శత్రువు మీద దాడి చేయడం, దండయాత్ర చేయడం, ప్రయాణం చేయడం. ఆసనం అంటే కూర్చుండిపోవడం, మౌనంగా శక్తిని పెంచుకోవడం. 5 ద్వైదీభావం. 6 ఏమన్నారు? ఆశ్రయం. ఆశ్రయం, ఆశ్రయం. సమాశ్రయం. ఇవి 6. పంచతంత్రంలో 5 ఉన్నాయి. పంచతంత్రం కూడా ఇవే విషయాలు అక్కడ కూడా. ఇందులో కూడా సంధి, విగ్రహం. కాకపోతే మిత్రలాభం, భేదం అంటారు. మిత్రలాభము, మిత్ర భేదము, అందులో కూడా సంధి, ఇవన్నీ వస్తాయి. చివరికి కాకోలీకం అంటారు. అక్కడ కాకోలీకంలో గుల్లగూబలు, కాకులు వాటిని తీసుకొని కథ చెప్తారు కదా. కాకులు గుల్లగూబలు జాతి వైరం ఉంటుంది, జన్మ వైరం ఉంటుంది. చివరికి గుల్లగూబ ఏం చేస్తుంది? కాకుల రాజ్యంలో ఒక గుల్లగూబ, ముసలి గుల్లగూబ వెళ్ళి మొత్తం నిప్పంటించేస్తుంది. అంత కథ ఉంది కదా పంచతంత్రంలో. అది దీని సంబంధమే. అది కూడా ఈ విషయాలే. కాకపోతే అది పంచతంత్రం, ఇది షడ్తంత్రం. ఇదేమో షడ్తంత్రం, అది పంచతంత్రం. తర్వాత 24వ శ్లోకం చెప్పండి. స్థాన వృద్ధి క్షయ యజ్ఞస్య. స్థాన వృద్ధి క్షయజ్ఞస్య షాడ్గుణ్య విదితాత్మనః అనవజ్ఞాత శలస్య స్వాధీనా పృథివీ నృప. ఓ రాజా, సంధి విగ్రహాది సద్గుణముల మెరిగి రాజ్యం యొక్క స్థానము, అభివృద్ధి, క్షీణత వీనిని బాగుగా తెలిసిన వాడును, ప్రజల మన్ననలను సంపాదించిన వాడును అగు రాజునకే రాజ్యలక్ష్మి వశమగును. స్థానము, రాజ్య సామర్థ్యము, సేన, కోశము, పట్టణము, సరిహద్దులు వీటిని స్థానం అందరు. అంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. రాజుకు ఇదంతా ఉండాలి. అప్పుడే సరిగా స్వాధీనంలో ఉంచుకోగలుగుతాడు. అంటే ఇది రాజనీతి యొక్క విషయాలు ఇవన్నీ కూడా. అంటే అలాగే మన ఇంట్లో మన భూములు, మన సరిహద్దులు ఉంటే కూడా ఇవన్నీ గమనించాలి. మన భూములు, మన సరిహద్దులు ఉంటాయి కదా, మన ఇంటి వ్యవహారం, దానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూడా ఈ షాడ్గుణ్య విదితాత్మన అన్నారు. ఇక్కడ కూడా షాడ్ గుణాలు అవసరం. సంధి, ఈ విగ్రహం, ఈ గుణాలను కూడా తెలిసి ఉండాలి. అవజ్ఞాత శీలస్య అంటే వీటి యొక్క స్వభావం యథార్థంగా తెలియకపోతే నష్టం అవుతుంది. అందుకే తెలిసి ఉండాలి. స్వాధీన పృథివీని స్వాధీనం చేసుకోవాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే చక్రవర్తి సామ్రాజ్యం ఇది. మామూలుగా చక్రవర్తి సామ్రాజ్యం అంటే మొత్తం ప్రపంచం అంతా ఏలాలని చెప్పడానికి. ఇక్కడ పృథివీ శబ్దం వచ్చింది కదా. స్వాధీన పృథివీ నృప. ఓ రాజా అంటే మొత్తం ఈ ప్రపంచాన్ని ఏలే రాజు. అంటే అప్పుడు హస్తినాపురం ప్రపంచానికి రాజధాని. అది అప్పుడు చక్రవర్తి సామ్రాజ్యం కదా. అప్పుడు చక్రవర్తి రాజ్యం అప్పుడు పాండవుల సమయంలో. ఈ శ్లోకం చెప్పండి, చివరి శ్లోకం 25 ఈరోజు. అమోఘ క్రోధ హర్షస్య స్వయం చెప్పండి. అమోఘ క్రోధ హర్షస్య స్వయం కృతాన్యవేక్షణః ఆత్మ ప్రత్యయ కోశస్య వసుదైవ వసుంధరా. వసుధ ఏవ వసుంధర. వసుధ ఏవ వసుంధరా. ఎవని కోపము ఇక్కడ వసుధ గమనించారా? వసుధ లేదు, వసుధ. వసుధ వేరు, వసుధ వేరు. వసుధ అనేది వేరార్థం. ఇది వసుధ. వసుదైవ వసుంధరా. వసుధ ఏవ వసుంధర. ఒక శబ్దం వసుధ అని మరొక శబ్దం ఉంటుంది, వసుధ. అంటే భూమి పేరు వసుధ. వసుధ, ఇది వసుధ. చెప్పండి. వసుధ ఏవ వసుంధరా. ఎవని కోపము, సంతోషము వ్యర్థము కావో, అవసరమైన పనులను తానే స్వయముగా చూచుకును,
ధనాగార పరిస్థితిని కూడా తెలుసుకొని ఇండును అట్టి ప్రభువునకు పృథివీ సమృద్ధధనమునిచ్చును. ఉమ్. అది గురించి. ఓ ఇక్కడ వసుధ ఏవంటే వసుధ అంటే ధనం ఇచ్చేది, వసు అంటే ధనము, దా అంటే ఇచ్చేది, ధనము దానం చేసేదన్నమాట, ధనాన్ని ఇచ్చేది. అదే ఏమవుతుంది, వసుంధర అవుతుంది. అంటే ఈ భూమి వసు అంటే ఐశ్వర్యాలను ధారణ చేసి ఈ భూమి వసుంధర, ఈ శబ్దం ఇది. అంటే రాజు ఎలా ఉండాలంటే, అంటే క్రోధము ప్రసన్నత వ్యర్థంగా, అంటే రాజు కోపమైనా ఆ కోపం కూడా ఫలితాన్ని ఇవ్వాలి, నిష్ఫలంగా పోకూడదు. రాజు కోపానికి వచ్చాడంటే ఎవరి పట్ల, దుష్టుల పట్ల, దుర్మార్గుల పట్ల ఆ కోపం ప్రదర్శించాలి, దాన్ని ఫలించాలి. ఆ దుష్టు దుర్మార్గులు భయపడి మారిపోవాలి, భయపడాలి. అలాగే వారి యొక్క ఇక్కడ ఏమన్నారు, క్రోధము ప్రసన్నత, ఇక్కడ అమోఘ అన్నారు. అమోఘమైనటువంటి క్రోధము, అమోఘమైన హర్షస్సు, అది వ్యర్థం కాకూడదు. స్వయం స్వయం కృత్వ అను అవేక్షణ, అంటే మళ్ళీ తప్పు చేస్తే రాజు మళ్ళీ ఆత్మనిరీక్షణ చేసుకోవాలి, మళ్ళీ పునః సమీక్షించుకోవాలి, దాన్ని రివ్యూ చేసుకోవాలి. రాజు కృత్వ అంటే చేసిన దాన్ని, అంటే స్వయం కృత్వ, స్వయంగా ఏమైనా తప్పు చేస్తే అప్పుడు ఏం చేయాలి, అవేక్షణ అంటే మళ్ళీ విచారించుకోవాలి, మళ్ళీ ఆలోచించుకోవాలి. ఆత్మ ప్రత్యయ కోశస్య, తన జ్ఞానము అయితే ఉంటుందో, అంటే ఇక్కడ ఖజానా అంటారు, ట్రెజర్ అంటారు కదా, అది చూసుకోవాలి. రాజు యొక్క ధనాగారం ఏమిటి, కోశాగారము ఈ భూమి నిజానికి మొత్తం వసుధైవ వసుంధర, ఈ భూమి అంతా కూడా, ఈ వసులను, ఈ ఐశ్వర్యాన్ని ధరించినటువంటి ఈ భూమి అంతా కూడా రాజు యొక్క ఖజానా, ట్రెజర్, నిధి అన్నమాట. ఆ రకంగా అంటే అది నిధి అవుతుంది. ఏ నిధి అసలు, ఇది ఈ గుణం అనేది రాజు యొక్క కోపం కానీ హర్షం కానీ నిష్ఫలం కాకుండా ఉంటే, తర్వాత ఏమైనా చేస్తే వెంటనే తప్పులు అర్థం చేసి మళ్ళీ పునః సమీక్షించుకొని సరిదిద్దుకున్న వాడు అతని యొక్క కోశం, ధనం ఏమిటి అంటే మొత్తం ఈ భూమి అంతా, ఈ వసుధ మొత్తం కూడా మొత్తం ఇచ్చేస్తుందట. ఈ భూమి వసువుని ఇచ్చేస్తుంది, దానం చేసేస్తుంది రాజుకు. అంటే దాని అర్థం ఏంటి, ఈ భూమికి రాజు అవుతాడు, చక్రవర్తి అవుతాడు, ఈ భూగోళానికి చక్రవర్తి అవుతాడు. ఎవడు, ఎవని యొక్క కోపం కానీ హర్షం కానీ వ్యర్థం కాకుండా ఉంటాయో, ఒకవేళ ఏమైనా పని చేసి కూడా తర్వాత తను చూసుకుంటాడు, ఆత్మనిరీక్షణ చేసుకుంటాడు, సమీక్షించుకుంటాడు, అటువంటి వాడికి ఈ భూమి దానం ఇచ్చేస్తుందట, ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుందట. వసుధైవ వసుంధర, స్వాధీనమైపోతుంది, సమర్పించుకుంటుంది, ఈ భూమి సమర్పించుకుంటుందట. స్వాధీన పృథివీ, ఇక్కడ స్వాధీన అనేది స్త్రీలింగం, పృథ్వీ యొక్క విశేషణం, అది భూమి స్వాధీనం అయిపోతుంది. పైన శ్లోకంలో వచ్చింది అన్నమాట, అది 24 శ్లోకం. అక్కడ పైన వచ్చింది వసుధ ఏవ వసుంధర. కాబట్టి ఇక్కడ రాదే కదా, మనం కూడా ఇంట్లో ఉన్న పెద్దలు కానీ ఎవరైనా కానీ, అధికారులు ఎవరైనా కానీ, వారి కోపం వ్యర్థం, అనవసరం కోప్పడు రాదనమాట. అనవసరం కోపం తెచ్చుకోకూడదు, అనవసరం సీరియస్ కాకూడదు, అనవసరంగా హర్షం కూడా కాకూడదు, సంతోషపడకూడదు, ప్రసన్నంగా ఉండకూడదు. ఆ ప్రసన్నత కూడా ఫలం ఇవ్వాలి, కోపం కూడా ఫలం ఇవ్వాలి, అర్థం ఉండాలి అన్నమాట. అమోఘ క్రోధ హర్షస్య స్వయం కృత్వ అన్న అన్వేక్షణ, ఆత్మ ప్రత్యయ కోశస్య, ఆత్మ ప్రత్యయం అవుతుంది. అతని జ్ఞానమే అతని కోశం, అతని యొక్క ఖజానా. అదంతా కూడా మొత్తం భూమి అంతా కూడా, భూమి మొత్తం ఇచ్చేస్తుందట. వసుధ ఏవ వసుంధర, ఇది విషయం. ఈ 2 శబ్దాలు గుర్తుంచుకోండి, వసుధ వేరు, వసుధా వేరు. వసుంధర అంటే వసుని ధరించేది, వసుంధర భూమే. వసుధ అన్న కూడా అదే అర్థం, వసుంధర అన్న అదే అర్థం, వసుధ అన్న అదే అర్థం. ఈ వసుధ పేరు ఎవరికి ఉందా పేరు? వసుధ పేరు ఉందా ఎవరికైనా? వసుధ పేరు వసుధ శాస్త్రి లేరు? హైదరాబాద్ వసుధ శాస్త్రి గారు ఉన్నారు కదా, ప్రచారం చేస్తారు. వసుధ శాస్త్రి అరవింద్ గారు, వసుధ, వసుధ అది పేరు, ఇక్కడ వసుధ. శుభం. ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇక్కడ గురూజీ
ఇప్పుడు రాజుగారి కోపం ఎలా ఉందంటే అంటే దాన్ని మన్యం అంటారా గురుజీ? మన్యు కాదు, కోపం కూడా. ఎందుకంటే శత్రు పట్ల కోపం కూడా ఉంటుంది, క్రోధం ఉంటుంది, పగ ఉంటుంది, అన్ని ఉంటాయి. రాజు అన్నప్పుడు అన్ని ఉంటాయి. ఇక మన్యం ఉండేది అమ్మకు ఉంటుంది, అమ్మకు ఉండేది, గురువులకు ఉండేది మన్యం, పెద్దవాళ్ళకి నాన్నకు ఉండేది మన్యం, మన హితైషులకు ఉండేది మన్యం. కోప్పడతారు, మిత్రులు కూడా మన్యం ఉంటుంది. మిత్రులు కూడా హాని చేయరు కానీ కోప్పడతారు, అది మన్యం. భగవంతునికి ఉండేది మన్యం. భగవంతునికి కోపం ఉండదు, క్రోధం ఉండదు, మన్యం ఉంటుంది. రాజుకు మన్యం ఉండాలి, క్రోధం కూడా ఉండాలి. రాజు కదా. అంటే ఈ సందర్భంలో కోపం వ్యర్థం కాకూడదని ఉంది కదా గురుజీ? అంటే మన్యం అనుకోవచ్చు. అంటే బాగుపడాలి. దుష్టుమరులు వాళ్ళు భయపడి మారిపోవాలి. కోపం, ఆ కోపం వ్యర్థం కాకూడదు. రాజు కోపడ్డా అంటే అది వ్యర్థం కాకూడదు, అంటే ఇది నిష్ఫలం కాకూడదు. మన్యం అనుకోవచ్చు. అంటే నిజానికి రాజు అన్నప్పుడు పక్షపాతం ఉండకూడదు. నిజానికి రాజు అంటే అందరు తన బిడ్డలే, తన సంతానం కాబట్టి పక్షపాతం లేకుండా వ్యవహారం చేయాలి. దుష్టులు లేకుండా కావాలి కదా. దయ, దాన్ని దయ అంటారు. దయలో దండన ఉంటుంది, తర్వాత కరుణ ఉంటుంది, అంటే రక్షణ ఉంటుంది. శిక్ష ఉంటుంది, రక్షణ ఉంటుంది, రెండు ఉంటాయి. అంటే ఒకవైపు ఇప్పుడు ఒక హంతకుడు అనుకోండి, లేదా ఒక నక్సలైట్ అనుకోండి, లేదా ఒక టెర్రరిస్ట్ అనుకోండి. టెర్రరిస్ట్ ని పట్టుకుంటే ఉరి తీసేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? ఎంతమంది, వందల మంది, వేల మందికి భయం పోతుంది కదా. రక్షణ కలుగుతుంది. ఇప్పుడు ఒక పులి వస్తుంది అనుకోండి, పులి వచ్చి దాడి చేస్తుంది, చంపేస్తుంది. అప్పుడు ఆ పులిని చంపేస్తాడు. అక్కడ శిక్ష, దండనైంది, చంపడం. ఇక్కడ రక్షణ అయింది కదా. దాన్ని అంటారు దయ. అది దయ. మళ్ళీ కరుణ ఉంటుంది. కరుణలో ఏముండవు. మంచివాడా, మనవాడా, పగవాడా, తనవాడా ఏముండదు. అందరిని రక్షించడమే. దానికి ఉదాహరణ, ఇప్పుడు దొంగను పట్టుకుంటారు, కొడతారు పోలీసులు, మళ్ళీ అన్నం కూడా పెడతారు కదా, ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారు కదా. జైల్లో పెడతారు, జైలు పెట్టి అన్నం కూడా పెడతారు కదా. జైలు పెట్టడం అనేది శిక్ష, అన్నం పెట్టడం అనేది కరుణ. కరుణ వేరు, దయ వేరు. అలాగే కటాక్షం వేరు. కరుణ వేరు, కటాక్షం వేరు, అనుగ్రహం వేరు, దయ వేరు. సుమారుగా అన్ని ఒకటి. మళ్ళీ ఒకటి అనుకుంటున్నాం కానీ దయ వేరు. మనం దయా జాలి అంటాం, కరుణకు జాలి అంటాం. దయా జాలి, కరుణ, కటాక్షం, అనుగ్రహం, ఇవన్నీ అంటాం. కృప అంటాం. మరి ఒకటి, ఇంకో శబ్ద కృప ఒకటి ఉంది, కృప. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? నమస్తే గురుజీ. ఓం. మిత్రుడు మంచివాడే గాని మూర్ఖుడు అని అన్నారు. అంటే మూర్ఖుడు అయితే మంచివాడు ఎలా అవుతాడని సందేహం చిన్నది. మంచి మూర్ఖుడు ఉండరు. మంచి మూర్ఖుడు ఎటువంటి అన్యాయం చేయరు, ఎటువంటి కీడు చేయరు, ఏం చేయరు. కానీ మూర్ఖత్వం ఉంటుంది. మనల్ని ఏమన్నారు, మన హాని ఏం చేయరు. మంచివాడే మూర్ఖుడు. ఇప్పుడు కొందరు ఉంటారా అండి, ఇప్పుడు సేవ చేసే వాళ్ళు ఉంటారు, పనిచేసే వాళ్ళు. ఎవరికి దొంగతనం ఉండదు, ఏముండదు, కానీ పని చేయడం రాదు, బుద్ధి ఉండదు. బుద్ధి లేకుండా వ్యవహారం చేస్తారు. వాళ్ళకి హాని చేయాలని ఏముండదు, బుద్ధి పని చేయదు. మంచివాడే, ఏ చెడు అలవాట్లు లేవు, కానీ బుద్ధి పని చేయదు, ఏది అర్థం కాదు. అలాగే గురి. నమస్తే. ఇంకా గురుజీ, అనుకూల శత్రువు ప్రతికూల మిత్రుడు అనేది అన్వయిస్తుంది గురుజీ ఇక్కడ ఆ పదానికి? అనుకూల మ్యూట్ లో ఉన్నట్టు మిత్రుడు ఏమన్నారు? అనుకూల శత్రు, ప్రతికూల మిత్రుడా? ప్రభు గారు, మీ మాట వినిపించట్లేదు ఇప్పుడు. ఓం. ప్రభు గారు వినిపిస్తుందా? ఓం. వినిపించట్లేదా? ఓం.
వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది గురుజీ, ప్రభు గారు వినిపిస్తుంది. సరే, ప్రభు గారు వినిపించట్లేమో. అనుకూల శత్రువు, ప్రతికూల మిత్రుడా? మిత్రుడు. ఉంటారా ప్రతికూల మిత్రులు? అనుకూల శత్రువు. అనుకూల శత్రువు ఉంటాడా? శత్రువు అనుకూలంగా ఉంటాడా? ఆలోచించండి. అనుకూలం ఉండడు. అనుకూలం ఉండకపోతే ఇద్దరు ఉండరు గురూజీ. మొన్నటి ఇద్దరు ఉండరు గురూజీ. ఇద్దరు ఉండరు. అనుకూల శత్రువు ఉండడు, మిత్రుడు ఉండడు. వెంటనే ఆన్సర్ చెప్పొద్దు ఎప్పుడు కానీ. ఆన్సర్ చెప్పొద్దు. ఇంకా ఎప్పటి వరకు ఆలోచించండి. హోంవర్క్ చేయండి. మొన్నటి హోంవర్క్ అయిపోయిందా? స్త్రీలను నమ్మరాదు, స్త్రీలయందు నమ్మకం ఉంచరాదు, స్త్రీ రాజస్సు. చేసిన కర్మ అనిపించాలన్నట్టుగా ఆ హోంవర్క్ వదలకంటుందండి కర్మ. ఎందుకు మీరు అర్థం చేసుకోండి? లేదు, స్త్రీలయందు నమ్మకం ఉంచరా అని మాట వచ్చింది. అది నింద కాదు, మంచిదే. మంచిదే, అవును. అంటే వాళ్ళు స్థిరత్వం ఉంటారు, ఉంటారు. స్త్రీలయందు నమ్మకం ఉంచరా అంటే ఇప్పుడు వారు రక్షిస్తారు. ఇప్పుడు మనం యాత్ర చేసేటప్పుడు వారు రక్షిస్తారని చెప్పేసి అనుకుని పోరాదు. మనం వారిని రక్షించాలని, వారు రక్షిస్తారని చెప్పేసి నమ్మకం ఉంచుకుంటే ఎలా? అటువంటి వ్యవహారం నమ్మకం ఉంచకూడదు అనమాట. అంటే శరీరంలో అంత బలం ఉండదు కదా. ఇటువంటి చాలా ఉంటాయి. ఇంకా ఆలోచించండి. ఒకటి చెప్పినాను నేను, ఇంకా ఉన్నాయి. ఎందుకు నమ్మకం? గురుగారు, రామాయణంలో మరి దేవాసుర సంగ్రామంలో కైకేయి సహాయంతోనే దశరథుడు యుద్ధం చేసి జయించాడని ఉంటారు. ఆమె యోగ్యత ఉంది, విద్య ఉంది కాబట్టి. కానీ చాలా విషయాల్లో స్త్రీ నమ్మకం ఉంచుకొని మనం ఉంటే మనం ఓడిపోతాం. అలా యోగ్యతను బట్టి ముఖ్యంగా నమ్మాలి. ఇప్పుడు ఇది ఎక్కడి మాట? ఇది మహాభారతంలో విదురుని మాట. ఇది రాజ్యము, యుద్ధము అటువంటి మాట కదా ఇది. ఆ సందర్భం అన్నమాట. మామూలుగా వ్యవహారం కాదు, మామూలు సందర్భం కాదు కదా ఇది. అవునవును. ఆ సందర్భం విదురుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రునికి, స్త్రీలను నమ్మకం ఉంచుకొని చేస్తే బాగుండదు. ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు స్త్రీలకు శరీరం అకస్మాత్తు పీరియడ్స్ వస్తాయి అనుకోండి, నెలసరి వస్తుంది కదా. అకస్మాత్ నెలసరి వస్తే ఏం చేయలేము. అప్పుడు నమ్మకం ఉంచుకొని చేసిన కార్యక్రమం పెట్టుకున్నాము, నమ్మకం ఉంచుకొని పీరియడ్స్ వచ్చాయి, ఆగిపోవాల్సింది కదా. ఇవన్నీ ఈ రకంగా ఆలోచించాలి. అంటే విదురుడు ఊరికే చెప్పలేదు, విదురునికి అన్ని విషయాలు తెలుసు, విద్వాంసుడు కదా. ఆయుర్వేదాన్ని కూడా అధ్యయనం చేసిన వాడు, అన్ని చేసినవాడు కాబట్టి ఆ రకంగా ఆలోచించాలి. మరి మహాభారతంలో కూడా కృష్ణుడు సత్యభామ సహకారంతోనే నరకాసురుని వధించాడు అనేటువంటిది కూడా. అంటే ఇక్కడ ఎందుకు అన్నారు? ఇక్కడ ఈ రకంగా ప్రశ్నించుకో. ఎందుకు విదురుల వారు స్త్రీలయందు, అక్కడ స్త్రీ అంటే స్త్రీలయందు నమ్మకం ఉంచరాదు. స్త్రీని కాదు, అక్కడ స్త్రీని అనలేదు, ద్వితీయ విభక్తి లేదు, సప్తమి ఉంది. స్త్రీషు, స్త్రీలయందు, స్త్రీలయందు, అది స్త్రీని కాదు, ఆడవారిని కాదు, సప్తమి విభక్తి. అంటే మనం నెగిటివ్ గా తీసుకోకూడదు దాన్ని. అటువంటిప్పుడు మళ్ళీ చెప్పాడు కదా అమ్మ, స్త్రీల గురించి ఎంత బాగుంటారు, అలా ఉంటారని చెప్పి మళ్ళీ. అవును, వర్ణించండి. మరి ఈ సందేహాన్ని మరి మీరు ఇచ్చిన చేయాలి గురూజీ, మాకు తీర్చాలి. ఇప్పుడు క్లూ చెప్పిన కొన్ని ఇచ్చాను కదా, ఇంకేముంది. నెలసరి వస్తుంది, వారు కాపాడదని మొత్తం కాపాడలేరు. అక్కడ సత్యభామ మీరు కైకేయి చెప్తున్నారు కానీ అన్ని కావు కదా, అన్ని సందర్భాలు లేవు కదా, అన్ని సందర్భాలు వేరు. అంటే జనరల్ గా కాదు. ఇప్పుడు మహాభారతంలో ఏ స్త్రీలు పాల్గొన్నారు చెప్పండి? ద్రౌపది పాల్గొనుందా? కుంతి పాల్గొన్నారు? ఎవరు పాల్గొన్నారు యుద్ధంలో? ఎవరు లేరు కదా. అయినా మనం శ్రీకృష్ణుల వారు రుక్మిణి ఒక్కతే నిజ సైతాన్ని చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ సత్యభామ వచ్చిందంటే ఇది కల్పితం.
సత్యభామ అసలు కృష్ణుడికి ఒకరే కదా భార్య. ఒకే సతి రుక్మిణీదేవి. ఇంకొక హోంవర్క్ ఇంకొక హోంవర్క్ ఉంది. బ్రాహ్మణుడు రాజు అవుతాడు, ఆ రాజు మళ్ళీ బ్రాహ్మణుడి చేతనే శాంతింపబడతాడని చెప్పేసి. నీటి నుండి అగ్ని పుడుతుంది, అగ్ని మళ్ళీ ఆ నీటి ద్వారానే శాంతింపబడుతుంది. దినర్శులకు మరి బ్రాహ్మణుడు రాజే క్షత్రుడు ఎలా అయ్యాడు, ఆ క్షత్రుడు మళ్ళీ బ్రాహ్మణుడు ద్వారా ఎలా శాంతింపబడ్డాడు. ఇంకొక హోంవర్క్ ఉందిగా. బ్రాహ్మణుడు క్షత్రుడు అవుతాడా? సరే, బ్రాహ్మణుడు ఏమవుతాడు? బ్రాహ్మణుడు పైకి ఎదగాలంటే ఏమవుతాడు? బ్రాహ్మణుడు క్షత్రుడు అవ్వడం అంటే పతనం కావడం ఉంది కదా మనస్మృతి. బ్రాహ్మణుడు క్షత్రుడు అవ్వచ్చు కదా. అంటే నియమాలు పాటించకపోతే, బ్రాహ్మణుడు నియమాలు పాటించకపోతే క్షత్రుడు అయ్యే అవకాశం ఉంది. అది అంతేకాదు, వైశ్యుడు కూడా కావచ్చు. ఇప్పుడు బ్రాహ్మణుడు కొంత పండితులు వ్యాపారం కూడా చేస్తున్నారు. శూద్రుడు కూడా కావచ్చు. బ్రాహ్మణుడు శూద్రుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, క్షత్రుడు కావచ్చు. అంటే వెంటనే అది కింది మెట్టు ఏమొచ్చింది ఇప్పుడు బ్రాహ్మణులకు? కింది మెట్టు దిగడానికి క్షత్రుడు కాబట్టి. అంటే వెంటనే అంటే కింది పతనమే అవకాశం ఉందిగా. మనం రామాయణంలో చూస్తే పరశురాముడు బ్రాహ్మణుడా క్షత్రియుడా? పరశురాముడు భార్గవరాముడు బ్రాహ్మణుడు కదండి, జమదగ్ని కొడుకు కదా బ్రాహ్మణుడు. రాజుల దండయాత్ర కానీ ఆయన మరి విలువిద్యలో మేటి క్షత్రుడు అయ్యాడు కదా. మరి బ్రాహ్మణత్వం నుండి క్షత్రుడు అయ్యాడు. ఆగండి. బ్రాహ్మణత్వం నుండి క్షత్రుడు అయ్యాడు కదా. నాకు అవగతం అవుతుంది. కాదండి, బ్రాహ్మణత్వం నుండి క్షత్రుడు అయ్యాడు కదా. అవును, బ్రాహ్మణత్వం నుండి క్షత్రుడు అంటే కదా పరశురాముడు అయ్యాడు. మళ్ళీ ఏమైంది? రాముడు విష్ణు ధనుసు ఇస్తాడు, శివధనుసును విరిచినందుకు కోప్పడతాడు అనమాట. రామాయణంలో శివధనుసు రాముడు విరిచి సీతను చేసుకున్నప్పుడు సీతా స్వయంవరంలో అది శివధనుస్సు. పరశురాముడు కోపం వస్తుంది. అప్పుడేమో రాముడు ఏం చేస్తాడు? పరశురాముడి యొక్క అహంకారం తగ్గించేస్తాడు కదా రామాయణంలో. ఇప్పుడు ఏమైనట్టు మళ్ళీ ఆ క్షత్రియం అనేది అణచివేయబడ్డది. రాముడు చాలా ప్రశాంతంగా కూల్గా ప్రశాంతంగా సాత్విక వ్యవహారం చేస్తే పరశురాముడు ఆగిపోతాడు. ఈ విషయం తెలుసు కదా. అంటే బ్రాహ్మణుడు క్షత్రుడయ్యాడు, క్షత్రుడు వల్ల శాంతింపబడ్డాడు. మరి మరో రకం తీసుకుంటే మనం సాత్విక గుణము అనేది తగ్గిపోయినప్పుడు రజగుణం లేస్తుంది. మనలో కూడా సాత్విక గుణం తగ్గినప్పుడు రజగుణం లేస్తుంది. మళ్ళీ ఆ రజగుణాన్ని మరి అనసాలంటే ఏం చేయాలి? సాత్విక గుణం కావాలి మళ్ళీ. అది బ్రాహ్మణుడు క్షత్రుడు అవుతాడు, ఆ క్షత్రుడు బ్రాహ్మణుడు ద్వారా శాంతింపబడతాడు. రామాయణంలో పరశురాముడు రాముడు ఒక ఉదాహరణ. ఇది విషయం. సరేనా? శుభం. ముగించేద్దాం. ఓం శం. పరమపిత పరమాత్మకు ధన్యవాదాలు, వందనాలు. కృష్ణ కుమార్స్ అందరూ కూడా మీకు ధన్యవాదాలు, అభినందనలు, పరమాత్మ ఆశీర్వాదాలు. శుభం. ఓం శం. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం.